యాకోబు జర్నీ అయిపోయింది. యాకోబుని ఎందుకు బేతేలుకి రమ్మన్నాడంటే యాకోబుతో ఇంకా పనుండి కాదు, యాకోబు పిల్లలతో పనుండి. యాకోబు నీ జీవితం వేస్ట్ చేసేసావు, అయిపోయింది. కానీ నేను ఎందుకు రమ్మంటున్నానో తెలుసా? నీతో నేను చెప్పింది కొనసాగించాలంటే నీ పిల్లల్ని పట్టుకోవాలి. ఆ రోజున ఆకాశం తెరవబడి బేతేలు నేను ఎట్లా మాట్లాడానో ఇప్పుడు నీ కొడుకుల్లో ఒక కొడుకుతోనే మాట్లాడాల్సిందే. వాళ్ళందరిలో హీ చోస్ జోసెఫ్ and then he put the seed in Joseph. దేవుడు మిమ్మల్ని దశభాగం ఇవ్వమనేది ఏదో ఆయనకి ఏదో కావాలని కాదు. If you give the seed to him, he will take your seed and sow the seed in your seed. మనకు దర్శనాలు వచ్చినాయి, దేవునికి స్తోత్రం. మనం ఆత్మచేత నింపబడ్డాం, దేవునికి స్తోత్రం. మనకు కళ్ళు తెరవబడినాయి, దేవునికి స్తోత్రం. But our journey of faith will be stopped if it only ends with us. దేవుని యొక్క ప్రణాళిక మనకే ఉండి అక్కడ ఆగిపోతే ఆయన ప్రణాళిక. God is interested in your son. God is interested in your daughter. God is interested in your family. Your sons and daughters shall prophesy. I will pour out my spirit, saith the Lord. అంత్య దినాలలో నా ఆత్మను నేను కృపరించెదను. నీ కుమారులు కుమార్తెలు వారు ప్రవచించెదరు, మీ వృద్ధులు దర్శనములు చూచెదరు. Oh, we are in this time. Bring your son to Bethel.